బాక్సింగ్ టెస్ట్ లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా జట్టులో ఉన్నప్పుడు నితీష్ టీం కి పెద్ద దిక్కయ్యాడు. ఏకంగా ఫాలో ఆన్ గండం నుంచి జట్టును గట్టెక్కించాడు. అదే హవాలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బ్యాట్ ఝులిపించాడు నితీష్. బాక్సింగ్ డే టెస్ట్ లో 176 బంతులు ఎదుర్కొన్న నితీష్ 10 4లు 1 6 తో 105 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లో 8 సిక్స్లు బాదాడు నితీష్. దీంతో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గాను రికార్డుకెక్కాడు. ఇంతకు ముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. కానీ ఇప్పుడు నితీష్ దాన్ని అధిగమించేశాడు. అది తెలుగు కుర్రాడు, విశాఖ కుర్రాడు నితీష్ కుమ్మేస్తూ ఉన్నాడు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. వారి కుటుంబ సభ్యులైతే చాలా ఆనందంతో ఉన్నారు విశాఖలో. సో మా ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఏంటి నితీష్ కుటుంబ సభ్యుల హ్యాపీనెస్ అంతా ఎలా ఉంది? అక్కడ సంబరాలు ఎలా ఉన్నాయి? యశోజనియ ప్రస్తుతం నితీష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న సంబరాలు అంబరాన్ని ఉంటున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ మీద తెలుగోడు ఈ విధంగా సత్తా చాటడం ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఫుల్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి వాళ్ళ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆనందంతో మొత్తం చూస్తున్న డ్యాన్స్ అన్ని కూడా వేసుకొని ఇండియన్ ఫ్లాగ్స్ తో ఇండియా ఇండియా అంటూ మొత్తం ఆనందం అవతలికి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ లోకల్ గా నితీష్ రెడ్డితో ఆడినటువంటి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఈ విధంగా సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు పూర్తిగా ఆనందంగా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఆడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళంతా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ విధంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు, ఇండియా పేరు కూడా మొత్తం మారుమోగిపోతుంది, తెలుగు కూడా సత్తా చూపించాడు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు, కాలు రగరేసుకొని చెప్పుకునే రోజు. ఏదైతే ఇండియా ఫాలో ఆన్ టైంలో ఆదుకొని కొత్తగా టెస్ట్లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి మరి తన సత్తా చాటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియా బౌలర్ల మీద తట్టుకొని 100 చేయడమే కాకుండా నాట్అవుట్గా నిలబడడం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. ఈ నితీష్ కుమార్ రెడ్డి సేవలు ఇంకా భారతదేశానికి ఉపయోగపడాలని, క్రికెట్కి ఉపయోగపడాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ మొత్తం సిరీస్ లో కూడా నితీష్ రెడ్డి పేరు అదే మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మున్ముందు ఎటువంటి చూపిస్తారు? మేము బాగా ఆల్రౌండర్ గా రాణించాలని, ఈ ఇండియా పేరు ఇండియాకి ప్రధానమైన వెన్నుముకగా నిలబడాలని, ఇండియాకి క్రికెట్ తరఫున మంచి సేవలు అందించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆనందం అసలు లెక్క లేకుండా పోతుంది. ఒకసారి వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ మనోడు ఈ విధంగా ఆడుతున్నాడు, ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది? తినండి. మీ మనోడు పేరు మొత్తం మారుమోగిపోతుంది. ఒక తెలుగోడు ఆస్ట్రేలియా గడ్డ మీద ఈ విధంగా ఆడాడు, అది కూడా తొంగళం పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోతుంది. విశాఖలో ఎవరి నోటి విన్నా సరే నితీష్ రెడ్డి పేరు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? నితీష్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నాం. బాగా కుటుంబం బాగా సంతోషంగా ఉన్నాం. ముందు ఎటువంటి ఇంకా బాగా ఆడాలి. మీ నితీష్ రెడ్డి చూస్తున్నారు, మరి రేపు ఎలా ఆడబోతాడు? ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ నితీష్ రెడ్డికి. బాగా ఆడాలి, అమ్మవారి దయ వల్ల బాగా ఆడాలని చెప్పుకుంటాం. రైట్, వాళ్ళ కుటుంబ సభ్యులైతే మొత్తం ఈ ఇన్నింగ్స్ అనేది చిరకాలంగా గుంటుండిపోతుంది. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఎలా అనిపిస్తుంది నితీష్ రెడ్డి ఈ రోజు ఈ విధంగా ఆడడం? ఈ సిరీస్ మొత్తం కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. మా కుటుంబ సభ్యులు ఆడడం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గేమ్లు ఇంకా మంచిగా ఆడి మంచి పేరు తెచ్చి ఇదే మంచి లైఫ్, ఇంకా ముందు కూడా ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చే ఆడికి మంచి భవిష్యత్తు ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఆ దేవుడి దైవాలు ఆడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో అమ్మా ఎలా అనిపిస్తుంది? అమ్మా, ఈ రోజు ఏమవుతారు నితీష్ రెడ్డి? అన్నయ్య అవుతారా? మీ అన్నయ్య ఈ రోజు మంచి ఇన్నింగ్స్ ఆడారు, ఈ సిరీస్ మొత్తం బాగా ఆడుతున్నారు, అన్నయ్యకి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందా? రేపు మరి ఇన్నింగ్స్ ఉంది, ఈ రోజు ఆల్రెడీ ఎలా అనిపిస్తుంది? రేపు ఏ విధంగా చెప్తారు? ఆల్ ది బెస్ట్ చెప్తారా? చెప్పండి, అన్నయ్య చెప్పండి. ఆల్ ది బెస్ట్ అన్నయ్య, బాగా ఆడు. రైట్, మీరేం చెప్తారమ్మా? ఆల్ ది బెస్ట్ అన్నయ్య, రేపు బాగా ఆడు, ఇంకా ఈ రోజు కంటే ఇంకా ఎక్కువ ఆడు.
రైట్. ఇదే ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఇంకా ఆనందంలో అసలు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మొత్తం మరోవైపు వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తం వాతావరణం అయితే ఇక్కడ సందడి వాతావరణం నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పూర్తిగా ఏదైతే డప్పులతో ఇక్కడ డ్యాన్సులు ఆనందంగా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద కటౌట్ ఒకటి పెట్టి మొత్తం ఏదైతే ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి నితీష్ రెడ్డి ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం మొత్తం ఇక వైజాగే కాదు మొత్తం ఆంధ్ర మొత్తం కూడా ఇటు ఏ తెలుగుడి నోట విన్నా సరే మొత్తం మారుమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు నితీష్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుందండి? చెప్పండి, నితీష్ రెడ్డి ఈ విధంగా వెళ్ళాడు, ఏమనిపిస్తుంది? రైట్, వాళ్ళంతా కూడా ఆనందంలో మొత్తం ఉండిపోయినటువంటి పరిస్థితి. స్వీట్లు పంచుకొని ఒక్కొక్కరు కూడా పండగ వాతావరణం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పండగ మరో రోజు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఎలా అనిపిస్తుందండి? నితీష్ రెడ్డి ఈ విధంగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించండి, మన ఇండియాకి భారతదేశానికి యువ కుర్రోడు, మంచి ఉడుకు రక్తంతో ఉన్నాడు. ఆ కుటుంబం అంతా ఆయనకి ప్రతిరోజు కూడా ఆయన విన్నింగ్స్ ఆడిన ప్రతిరోజు కూడా ఆ కుటుంబ సభ్యులు మా ప్రత్యేకంగా మన 69వ వార్డు ప్రజలందరూ కూడా కంకణం కట్టారు. ఆయన 100కు 100% ఆయన సక్సెస్ అవుతాడు. వాళ్ళ నాన్నగారి కష్టం చాలా ఉంది, కుటుంబం కష్టం కూడా ఇంకా చాలా ఉంది. గ్రామ ప్రజలందరూ ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా ప్రశాంతంగా ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్, అలాగే కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి గారు, మొత్తం ఆయన అభిమానులు అందరూ కూడా ఆ ఆశీస్సులన్నీ కూడా నితీష్ కుమార్ రెడ్డికి 100కి 100 రూపాయలు ఉంటాయని కోరుకుంటున్నాం. మరోవైపు ఇక్కడ యువత కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీ ఏరియా కుర్రోడు ఇప్పుడు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇలా సక్సెస్ అయినందుకు, ఇండియాకి వెళ్ళేందుకు ఇక్కడ నుంచి ఏదో మారుమూల గ్రామం నుంచి తొంగలం అనేది అసలు ఎవరికి తెలియదు. అలాంటిది ఈ రోజు గాజోగ్ నుంచి ఒక కుర్రాడు తొంగలం పేరు నిలబెట్టాడు. అందరికీ సంతోషంగా. మీతో పాటు జింగ్ గ్రౌండ్ లో ఆడేవాడు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు మీతో ఆడినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆడుతున్నాడు, ఎలా అనిపించింది? మేమే చాలా గర్వం ఉంది. అండ్ మాతో బిఎస్పీ గ్రౌండ్ లోకి వచ్చి లాక్డౌన్ లో ప్రాక్టీస్ చేసి ఇలాగా బౌలింగ్ వేయించుకొని బ్యాటింగ్ ఆడేసి చాలా గర్వంగా ఉంది. రోజుకి మార్నింగ్ 5కి లేపి వాడే గ్రౌండ్కి వెళ్దాం అని ప్రతిసారి అనేసి తీసుకొని వెళ్ళి 5 km రోజుకి 5 km 10 km ప్రాక్టీస్ చేసి అలాగా ఒగ్గులకుండా అలా కంటిన్యూ చేస్తూ ఆడారు. ఈ రోజు మొత్తం ఇన్నింగ్స్ అంతా చూసారండి, ఎలా అనిపించింది? ఇన్నింగ్స్ అంతా చూసారు, ఒక ఇండియా కూడా ఆల్మోస్ట్ కష్టంలోకి ఉంది. తర్వాత ఈ విధంగా మీరు నితీష్ రెడ్డి ఆడడం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఇండియాకి సెంచరీ కొట్టడం అనేది అంతా చాలా ఆనందంగా ఉంది మాకు. అందులో ఈ మ్యాచ్ 100 చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ రెడ్డి మా గ్రామం నుంచి తొంగల నుంచి వెళ్ళి ఈరోజు ఇండియాకి ఆడడం అనేది ఎంతో గర్వకారంగా ఉంది. మా యూత్ అంతా క్రికెట్ స్పోర్ట్స్ ఇంకా ముందు ముందుకి పైకి వెళ్తుందని అంత ఆనందపడుతున్నాం. సెలబ్రేషన్ చాలా బాగా చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్ మళ్ళీ మాకు దొరకదు. మాకు ఇండియాకి ఆడడం అనేది అంత సంతోషంగా ఉంది. ఈ సెంచరీతో మీ స్పోర్ట్స్ చాలా పైకి వెళ్తుందని ఒక యువకుడుగా మేము ఆనందపడుతున్నాం. మా గ్రామం నుంచి అంత పైకి రావడం వల్ల సంతోషంగా గర్వపడి మేము సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రోజు చెప్పండి, ఏమనిపిస్తుంది? పోలాండ్ నుండి మనకి ఇండియా కొట్టెత్తించారు, రేపు ఏ విధంగా ఉండబోతుంది? మాకు మా గ్రామం తరఫున చాలా సంతోషంగా ఉన్నది సార్. నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే దానికి ఐపీఎల్లో కొన్ని కోట్లు విలువైన ఆటగాడిని కూడా కేవలం 6 కోట్లకే ఎస్ఆర్హెచ్ టీము ఉంచుకుంటే ఆయన నేను ఏ విధంగా ఏ టీం తరఫున ఆడి నేను ఈ భవిష్యత్తు నాకు ఎలా వచ్చిందో దానికి అతను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి వేలంలోకి వెళ్లకుండా కేవలం 6 కోట్లకే ఎస్ఆర్హెచ్ టీం మిగిలాడు. నిజంగా మీ అందరూ చాలా గర్విస్తున్నాం. నిజంగా ఆయన డబ్బులకే ఆశపడి ఉంటే సుమారు 20 కోట్లుగా ఆయన వెళ్ళేవాడు. కానీ ఆయన ఎస్ఆర్హెచ్ టీం వల్ల ఆయనకి భవిష్యత్తు వచ్చింది కాబట్టి ఆ టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 కోట్లకే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఫ్యూచర్ లో అతను హైయెస్ట్ రేటుకి వెళ్తాడు. అలాగే ఇండియా టీం కి అతని సేవలు ఫ్యూచర్ లో ఎంతో ఉపయోగపడతాయని మేము గ్రామస్తులు మేము ఎంతో గర్విస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ ఎవరైతే స్థానికులు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నితీష్ రెడ్డి ఏ విధంగా ప్రస్తుతం మంచి ఇన్నింగ్స్ ఆడాడు, రేపు కూడా ఇన్నింగ్స్ ఉంది, ఎటువంటి ఇన్నింగ్స్ ఆడబడతారు? ఈ రోజు మా తొంగలం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అండి. మా తొంగలం స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నితీష్ కుమార్ రెడ్డికి మా తొంగలం గ్రామస్తులందరూ ఆజన్మతో రుణపడి ఉంటామండి. జై నితీష్ కుమార్ రెడ్డి. కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి, ఈ రోజే కాదు ఈ సిరీస్ మొత్తం కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా ఇంకా మిగతా ఆట బ్యాలెన్స్ ఉంది. అందులో కూడా బాగా ఆడి ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ సాధించడమే కాకుండా ఈ సిరీస్ నుండి గట్టెక్కించే ప్రయత్నం కూడా చేస్తారని వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.
మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా జట్టులో ఉన్నప్పుడు నితీష్ టీం కి పెద్ద దిక్కయ్యాడు. ఏకంగా ఫాలో ఆన్ గండం నుంచి జట్టుని గట్టెక్కించాడు. అదే హవాలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బ్యాట్ ఝుల్పించాడు నితీష్. బాక్సింగ్ డే టెస్ట్ లో 176 బంతులు ఎదుర్కొన్న నితీష్ 10 4లు ఒక 6 తో 105 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లో 8 సిక్స్లు బాదాడు నితీష్. దీంతో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గాను రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. అయితే ఇప్పుడు నితీష్ దాన్ని అధిగమించేశాడు. మరోవైపు ఆసీస్ గడ్డపై నితీష్ రాణించడంతో విశాఖలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. విశాఖలోని ఒక మారుమూల ఊరు నుంచి వెళ్లిన వ్యక్తి ఇలా అంతర్జాతీయ వేదికపై రికార్డ్స్ క్రియేట్ చేయటం, కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే వాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కేక్ కటింగ్ చేస్తూ 100 రన్స్ చేశారు అని నితీష్ ని అభినందిస్తూ ఆ కేక్ మీద కూడా 100 రన్స్ అని పెట్టి కేక్ కట్ చేసి వాళ్ళందరూ కూడా ఆ కేక్ తింటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాము. తెలుగు క్రికెటర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి సంచలనం క్రియేట్ చేశాడు. ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ 8 సిక్స్లు ఒక టెస్ట్ సిరీస్ లో 8 సిక్స్లు కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే పై ఉంది ఆ రికార్డ్ ని ఇప్పుడు నితీష్ అధిగమించాడు. అలానే 8వ స్థానంలో వెళ్లి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా 3వ స్థానంలో రికార్డ్ క్రియేట్ చేశాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను శతకంతో ఆదుకున్నాడు నితీష్. సో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశం అంతటా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫాక్ట్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ ఇది. విశాఖలో నితీష్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నితీష్ ని ఇంకా అభినందిస్తూ ఉన్నారు. తనకి ఇంకా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది అండ్ తను వచ్చి కూడా 1.5 year 2 years అవుతుంది. సో మేము ఎప్పుడు కలిసినా కూడా నార్మల్గా చూస్తూ ఉంటాము. ప్రాక్టీస్కి వెళ్ళడం, స్టేడియంకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం. సో చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ మేము ఎప్పుడు కలిసినా కూడా జిమ్లో కూడా మాట్లాడే వాళ్ళం. సో హీఈస్ వెరీ జోవియల్ అండ్ ఇంటరాక్టింగ్ పర్సన్. సో తను ఐపీఎల్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ కూడా హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్. సో తన పేరెంట్స్ కూడా దే విల్ బి స్టార్ అని ఫీల్ లేకుండా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం. అండ్ జిమ్లో కూడా తన షార్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడు బ్యాట్ తీసుకొచ్చి. సో మేము ఏది అడిగినా కానీ సో హీ వుడ్ బి వెరీ హీల్ టేక్ టైమ్ అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్ ఇన్ ఆస్ట్రేలియా. నాకు నితీష్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన ఐపీఎల్లో ఆడకముందు దగ్గర నుంచి మాకు పరిచయం ఉంది. ఆయన కెరియర్ ఏ విధంగా ఎదిగింది అనేది మేము దగ్గరుండి చూస్తున్నాము. ఈ రోజున ఆయన ఐపీఎల్లో ఆడిన విధానం కానీ, లేదు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చినటువంటిది ఇది కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆయన రోజు రోజుకి ఎదుగుతున్న విధానం కానీ, గత 3 టెస్టుల నుంచి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఈ 4వ టెస్టులో ఆయన ఎంతో అనుభవంతో ఆడిన విధానంలో ఆయన సాధించిన సెంచరీ, ఇవన్నీ కూడాను
మాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు నితీష్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన ఐపీఎల్లో ఆడకముందు దగ్గర నుంచి మాకు పరిచయం ఉంది. ఆయన కెరియర్ ఏ విధంగా ఎదిగింది అనేది మేము దగ్గరుండి చూస్తున్నాము. ఈ రోజున ఆయన ఐపీఎల్లో ఆడిన విధానం కానీ, లేదు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చినటువంటిది ఇది కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆయన రోజు రోజుకి ఎదుగుతున్న విధానం కానీ, గత 3 టెస్టుల నుంచి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఈ 4వ టెస్టులో ఆయన ఎంతో అనుభవంతో ఆడిన విధానంలో ఆయన సాధించిన బాక్సింగ్ టెస్ట్ లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా జట్టులో ఉన్నప్పుడు నితీష్ టీం కి పెద్ద దిక్కయ్యాడు. ఏకంగా ఫాల్ ఆన్ గండం నుంచి జట్టుని గట్టెక్కించాడు. అదే హవాలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బ్యాట్ ఝులిపించాడు నితీష్. బాక్సింగ్ డే టెస్ట్ లో 176 బంతులు ఎదుర్కొన్న నితీష్ 10 4లు 1 6 తో 105 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ టెస్ట్ సిరీస్ లో 8 సిక్స్లు బాదాడు నితీష్. దీంతో ఒక్క టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ గాను రికార్డుకెక్కాడు. అయితే ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. కానీ ఇప్పుడు నితీష్ దాన్ని అధిగమించేశాడు. మరోవైపు ఆసీస్ గడ్డపై నితీష్ రాణించడంతో విశాఖలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. మొత్తం అంతటా కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మన తెలుగు కుర్రాడు, మన విశాఖ కుర్రాడు అంటూ కూడా అందరూ ట్వీట్లు చేస్తున్న సందర్భం. ఎంతో సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు. వాళ్ళే కాదు, మన దేశంలో క్రికెట్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యే సిచ్యువేషన్ ఇది. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ వారిపై కూడా ఉంటుంది. 25 లక్షల నగదు బహుమతి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసింది. మెల్బోర్న్ టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ చేశారు. ఇన్ఫాక్ట్ జట్టు ఫాల్ ఆన్ స్టేజ్ లో ఉంటే ఆ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాడు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి మరింత వైభవంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి. చక్కటి ఆల్రౌండర్ మన ఇవాళ ఇండియా టీంకి ఆల్రౌండర్లు కరువు అవుతున్న సమయంలో బ్రహ్మాండమైన ఒక ఆల్రౌండర్ని ఆంధ్ర నుంచి రావడం అందరికీ శుభపరిణామం. ఇవాళ యువ ఆంధ్ర క్రీడాకారులందరికీ అతను ఒక ఆదర్శంగా నిలుస్తాడు. అండర్-16 టోర్నమెంట్లో కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వారు కష్టపడిన దానికి చిరు పారితోషికంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇవాళ 25 లక్షలు బహుమతిగా ప్రకటించడం జరిగింది.